ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అని చెప్పారు కదా. Yes, sir. సో యూ నియర్లీ హ్యావ్ 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్, రైట్? Yeah, అవును. సో ఇప్పుడు ఉన్న ఎన్ఆర్ఐస్కి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్తారు? లైక్ ఈ హైడ్రా సిచ్యువేషన్స్ కానీ, ఆంధ్ర రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్స్ కానీ. ఎన్ఆర్ఐలకి నేను పోర్ట్ఫోలియో మేనేజర్గా ఉన్నాను. 120 crores నేను మేనేజ్ చేస్తాను. అంటే ఎన్ఆర్ఐస్ అంటే లైక్ ఏంటంటే వాళ్ళు 50 lakhs ఉన్నా 1 crore ఉన్నా మాకు బడ్జెట్ ఇస్తారు. ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మేము డిసైడ్ చేస్తాం. నాకైతే 2 మోరల్స్ కనిపించాయి సార్. Yes. అంటే ఎన్ఆర్ఐస్కి ఒక సజెషన్ కైండ్ ఏంటి అని అంటే సింపుల్గా అండి, ఇన్స్టెంట్గా ఏది చేసినా కానీ గుడ్ రిజల్ట్ రాదు. మీరు ఇక్కడ వైస్ వర్సా ఇద్దరు నమ్మకాన్ని పోగొడుతున్నారు అండ్ మీరు చేస్తున్న ప్రొఫెషన్ యొక్క వాల్యూనే డౌన్ చేస్తున్నారు. మీరు ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అని చెప్పారు కదా. Yes, sir. సో యూ నియర్లీ హ్యావ్ 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్, రైట్? Yeah, అవునండి. సో ఇప్పుడు ఉన్న ఎన్ఆర్ఐస్కి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్తారు? లైక్ ఈ హైడ్రా సిచ్యువేషన్స్ కానీ, ఆంధ్ర రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్స్ కానీ, ఎక్కడన్నా సరే మీరు ఎన్ఆర్ఐస్కి ఏం సజెషన్స్ ఇస్తారు? మంచి క్వశ్చన్ అండి. ఎన్ఆర్ఐలకి నేను యాజ్ అ పోర్ట్ఫోలియో మేనేజర్గా ఉన్నాను. 120 crores నేను మేనేజ్ చేస్తున్నాను. అంటే ఎన్ఆర్ఐస్ Okay. అంటే లైక్ ఏంటంటే వాళ్ళు 50 lakhs ఉన్నా 1 crore ఉన్నా మాకు బడ్జెట్ ఇస్తారు. ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మేము డిసైడ్ చేస్తాము. డిసైడ్ చేసి ఒక ప్రొఫైల్ పంపిస్తాము. ఇక్కడ పెడితే ఇన్ని ఇయర్స్కి ఇంత రెవెన్యూ వస్తుంది, అలా ఇంత అప్రిషియేషన్ వస్తుంది. సో 10 yearsలో ఎంత వస్తుంది, 5 yearsలో ఎంత వస్తుంది, 15 yearsలో ఎంత వస్తుంది అనేది నీట్గా తయారు చేసి వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళు బేస్ చేసుకుంటారు. వాళ్ళు లీగల్గా ఉన్నవన్నీ కూడా మేము సెట్ చేస్తాం. అంటే ఈ ఎన్ఆర్ఐలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలా జాగ్రత్తగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐలకి మన ఇండియా అంటే ప్యాషన్. వాళ్ళ ఉన్న ఊరు కానీ లేదంటే మన హైదరాబాద్ లేదంటే వీటిలో అక్కడ సంపాదించుకున్న కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు ఇన్ ఫ్యూచర్లో యుఎస్ నుంచో యూకే నుంచో కెనడా నుంచో తిరిగి వచ్చేస్తే మన దేశంలో మనం హ్యాపీగా ఉండాలనుకున్న మంచి మనస్తత్వంతో ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. Yes. దీన్ని ఏం చేస్తారంటే కొంతమంది అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మోసం చేస్తున్నారు. Hmm. వాళ్ళు ఎందుకు మోసం చేయగలుగుతారంటే ఏదో ఒకటి చెప్పి వాళ్ళ దశ కొనిపించేయడం, వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు. సో అలా చేసి చాలా మంది కొన్నాళ్ళకి ఏమైందంటే ఎన్ఆర్ఐలకి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఒక భయం ఏర్పడింది. Hmm, hmm. సో నేనేమంటున్నానంటే ఎవరైనా ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఫస్ట్ అంటే మాలాంటి పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటారు, అట్ ది సేమ్ టైం కంపెనీని చూస్తాం కదా, ఎక్కడ పెడితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుందో అది పెట్టాలి. చాలా మంది ఎన్ఆర్ఐల్ని ఏమంటారంటే ఒక ₹1 పెట్టేసేయండి, అది 3 yearsలో లేదా 2.5 yearsలో మీకు డబుల్ ఇచ్చేస్తామంటారు. ఎక్కడైనా గ్రీడీగానే అయ్యారా 1 crore కూడా పోతుంది, మీరు మొత్తం కష్టపడిందంతా జీరో అయిపోతుంది. Hmm, hmm. సో ఎన్ఆర్ఐ నేను చెప్పేది ఏంటంటే 5 years మినిమం ఆగాలి, 10 years ఆగితే బాగుంటుంది, 15 years ఆగితే వండర్ఫుల్గా ఉంటుంది. సో ఈ 5, 10, 15లో ఎవరైనా వెయిట్ చేయగలను అంటేనే నేను వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాను. Okay. లేదంటే నా ఇన్వెస్ట్మెంట్ 3 yearsలో అవ్వాలంటే నేను ఇలా నమస్కారం పెట్టి మేము చేయలేమని చెప్తా. ఎందుకంటే Okay. వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో గ్రో అయిపోయేది కాదు. అలా అయిపోతే దాన్ని ఇన్వెస్ట్మెంట్ మనము వేరే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకోవచ్చు. 5 years ఎందుకు వెయిట్ చేయాలి అంటే ల్యాండ్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ మీద బేస్ అయ్యి రేట్ పెరుగుతుంది. ఏదైనా ఒక ప్లేస్లో ల్యాండ్ పెట్టామంటే అక్కడ కల్చర్ రావాలి, జనాలు ఎక్కువ అవ్వాలి, అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటి కల్చర్ వచ్చినప్పుడే దీని వాల్యూ పెరుగుతుంది. ఇది రావాలి అంటే కొంచెం టైం ఇవ్వాలి మనం, ఎందుకంటే సిటీలో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది. Hmm, సిటీ hmm. కల్చర్ మనం కొంచెం దూరంగా పెట్టినప్పుడు రావాలి కాబట్టి వెయిట్ చేయాలి. నేనేంటంటే మినిమం 5 years వెయిట్ చేయాలని చెప్తాను. కానీ నా దగ్గర ఉన్న లక్ ఏంటంటే ఎన్ఆర్ఐలు 10 years వరకు మాకు దీని మీద మాకు ఆశ లేదు, బట్ 10 years వెయిట్ చేయగలమంటారు. బట్ దానివల్లే నేను ఒక 10 yearsలో ఒక్కొక్కరికి పోర్ట్ఫోలియో అంటే 1 crore ఇచ్చిన పోర్ట్ఫోలియో 3 crores 5 crores అయిన రోజులు కూడా ఉన్నాయి. Hmm, hmm. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఒక సంవత్సరంలో ఒక 50 lakhs ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఇంకో 3 yearsలో ఇంకొక 50, అట్లా కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్ళారు. ఓవరాల్గా చెక్ చేసుకుంటే దీన్ని 10 crores అయిన వాళ్ళు ఉన్నారు, 5 crores అయిన వాళ్ళు ఉన్నారు. అంటే 1 crore వాల్యూ బికమ్స్ ఈ 10 yearsలో. దానికి చాలా అంటే మేము కూడా చాలా అనాలిసిస్ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ పెట్టించేయము. ఎక్కడైతే తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది, ఓకే, ఎక్కడైతే సిచ్యువేషన్ ఎలా ఉన్నా డౌన్ అవ్వడం కానీ లేదంటే స్టాగ్నెంట్ అవ్వడం కానీ ఉండదు, అలాంటి ప్లేసెస్ని వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అండ్ మేము ఇంకో కేర్ ఏం తీసుకుంటామంటే వాళ్ళు 10 years పాటు ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాం మేము.
అంటే 10 ఇయర్స్ పాటు వాళ్ళు చూసినా చూడకపోయినా ఫొటోస్ వెళ్తాయి వాళ్ళకి. ఇంకో మీ హుహు. ప్లాట్ ఇది. మీది ఇంత ఓకే. నీట్‌గా ఉంటుంది. చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఇవి. అండ్ దీనికి ప్రైస్ పెరిగినప్పుడల్లా మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంటది. మీరు కొన్నది ఇక్కడ అండ్ ఇప్పుడు ఇంత ప్రైస్ ఉంది దీనికి. ఈ ఏరియాలో ఇంత పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో రీజన్స్ ఇస్తాం మళ్ళీ. సో నేనేమంటానంటే ఎప్పుడైనా ఎన్ఆర్ఐఎల్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ చేసుకోవాలి అంటే బెస్ట్ కన్సల్టెంట్‌ని అప్రోచ్ అవ్వాలి. లేదా కంపెనీలు బాగున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్స్ ఆన్ టైమ్‌లో అవుతున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇంకా ఈజీగా ఉండాలి అంటే ఒక వాళ్ళ పర్సన్ ఎవరైనా మోస్ట్‌లీ వాళ్ళ పర్సన్స్ పంపిస్తారు. వీళ్ళు చెక్ చేసుకుంటారు. తర్వాత మాత్రమే మేము సేల్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఆన్‌లైన్‌లో వీడియో కాల్‌లో కూడా కంప్లీట్ చూస్తారు. చేసుకుంటారు. ఓకే. సో వీళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే ఎక్కడ గ్రీడీకెళ్ళొద్దు. ఎక్కడైనా సరే ఒకటి ఇంత రెట్లు ఇచ్చేస్తున్నామంటే అది గ్రీడీ అది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మంచి ప్లేసా కాదా అని ఆన్‌లైన్‌లో ఆళ్ళెప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటారు. చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రైస్ తగ్గించండి అనే దానికంటే కూడా మాకు సెక్యూరిటీ ఎక్కువ ఇవ్వండి అని అడగండి. ప్రైస్ మీరు ఎంతైనా పెట్టుకోండి. నాకు సెక్యూరిటీ ఏమి ఇస్తారు? ఒక 10 హుహు. ఇయర్స్ నేను రాకపోయినా నాకు సెక్యూరిటీ ఇస్తారా లేదా? హుహు. ఓకే. నేను రేపు అమ్మమంటే కొంచెం సపోర్ట్ ఇస్తారా లేదా? యెస్. ఓకే. ఒక 5 ఇయర్స్ తర్వాత నాకేదైనా అవసరం వచ్చినప్పుడు మీరెవరో అనుకుంటా. సో, మీకేదైనా సపోర్ట్ ఇవ్వగలరా లేదా? ఇలాంటి పర్సన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్. అసలు ఓకే. 100% మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. సో, ఇందులో మనకి 2 నాకైతే 2 మోరల్స్ కనిపించాయి సార్. యెస్. అంటే ఎన్‌ఆర్‌ఐస్‌కి ఒక సజెషన్ కైండ్ ఏంటి అనంటే సింపుల్‌గా అండి. ఇన్‌స్టంట్‌గా ఏది చేసినా కానీ గుడ్ రిజల్ట్ రాదు. ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ కేటగరీ మనం చూసుకున్నా యెస్. ఇన్‌స్టంట్ చేసే వర్క్‌కి గుడ్ అప్రిసియేషన్ ఉండదు. సో, 100%. ఎన్‌ఆర్‌ఐస్ ఎవరైతే ఈ వీడియో చూసి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోండి. 5-15 ఇయర్స్ వరకు యెస్. మీరు స్టిక్ ఆన్ అయ్యి కన్సిస్టెన్సీ ఉండాలి అనుకుంటే మాత్రమే మంచి ఎన్ఆర్ఐ మెంటర్స్‌ని కానీ పోర్ట్‌ఫోలియో. మేనేజర్స్ పోర్ట్‌ఫోలియోస్ ఉన్న వాళ్ళని కానీ మీరు కన్సల్ట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. అండ్ అలానే మీరు ఇంకొక పాయింట్ చెప్పారు గ్రీడీగా కదా! ఉండొద్దన్నమాట. యెస్ గ్రీడీ. సో చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎన్ఆర్ఐస్ అంటే దూరంలో ఉంటారు కదా! మనకేం పోదు. ఆ! అంటే మనకొచ్చేస్తే తర్వాత వాళ్ళకి మనకు సంబంధం లేదు. ఆ! దీనివల్ల ఏంటంటే అంత దూరం నుంచి ఒక నమ్మకం బేస్డ్ మీద మాత్రమే ఏజెంట్స్‌ని నమ్మి లేదా పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ వైస్ వర్సా ఇద్దరి నమ్మకాన్ని పోగొడుతున్నారు. అండ్ మీరు చేస్తున్న ప్రొఫెషన్ యొక్క వాల్యూనే డౌన్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ట్రస్ట్ పోతుంది. యెస్. ఇక్కడ క్లయింట్స్ బావుంటే మనం బావుంటాము అన్న ఒక్క లాజిక్‌ని మాత్రం దయచేసి మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ గుడ్. క్లయింట్స్ బావుంటేనే గదా! యెస్. మనం యెస్. బావుంటాము. సో, యెస్. ఆ ఒక్కటి మనం చేస్తున్న ప్రొఫెషన్ వాల్యూని డిగ్రేడ్ చేసుకోవద్దు. వాళ్ళకున్న ట్రస్ట్‌ని పోగొట్టొద్దు. అండ్ మన ఏరియాస్‌లో అంటే మన తెలంగాణ, మన ఆంధ్రాలో ఉన్న భూమి వాల్యూని బట్టి ఎక్కడెక్కడో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. యెస్. సో, ఇది మన ఊరు అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి. అంతే చాలు. శ్వేత గారు చాలా కరెక్ట్‌గా చెప్పారు. లాస్ట్‌లో మీరు చెప్పింది 100% కరెక్ట్. యాహ్! ఎవరైతే మనల్ని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టొద్దు. పోగొట్టొద్దు. హానెస్టీగా ఉంటే అది అక్కడికి వెళ్లి కష్టపడి సంపాదించి మన దగ్గర యెస్. మన దేశం డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళంతా. అక్కడ పెట్టుకోలేక కాదు. సో యాహ్! ఇక్కడ ఈ దేశం డెవలప్ అవ్వాలంటే ఏది డెవలప్ అవ్వాలి మనం జెన్యూన్‌గా ఉండాలి. మనం అంతే. హానెస్టీగా ఉండాలి. సో, థాంక్ యూ సో మచ్ సార్. లైక్ ఎట్లా అంటే ఒక ఏ టు జెడ్ మార్కెట్‌లో మనకి ఏం కావాలన్నా దొరికేస్తాయన్నట్టు ఏ కేటగరీ పీపుల్ అన్నా రియల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ అయితే లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారని యెస్. చాలా సింపుల్‌గా చెప్పారు. అవును. సో, అంటే నిజంగా డెడికేటెడ్‌గా హార్డ్ వర్క్ చేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, మన లైఫ్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కైతే కాంటాక్ట్ చేసేయండి. అండ్ వీళ్ళ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో, మీరు ఏ 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ సార్.